హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. క్లాత్ ఎప్పుడు తీసుకోరా చూపిద్దాం అనుకున్నాను నేను ఎంత బాగా కేర్ తీసుకుంటున్నాను బండి గురించి అని. ఎయిర్ కొట్టేటప్పుడు ఆయిల్ కూడా పడిపోయింది చూడు, మొత్తం షైన్ అయిపోతుంది. కొత్త బండ్ల మీద ఆయిల్ కొట్టకూడదు నా ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే తర్వాత తొందరగా ఫేడ్ అయిపోద్ది. సో గైస్, ఆల్రెడీ బయలుదేరేసాం. ఇది టేక్సెట్పాలెం రూట్ అనమాట. మాకు వెస్ట్ ఇప్పుడు భీమవరం వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పనో లేదో నాకు గుర్తులేదు, కానీ అయ్యి బాబు ఈ రోడ్లు ఏంటి దారుణంగా ఉన్నాయి. యూజువల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మునిగిపోతుంది ఈ రోడ్డు అంతా. పడవల మీద వెళ్తారు, రోడ్ల మీద కూడా పడవలు వేసుకుని వెళ్తారు అనమాట. ఆ రోడ్డు ఇది. నర్సాపూర్ సైడ్ వెళ్ళడానికి, వెస్ట్ గోదావరి వెళ్ళడానికి మాకు ఇంకొక వే కూడా ఉంటుంది. అది అటు పంటి మీద వెళ్ళాలి. నాకు తెలిసి నేను బ్లాగ్లో ఎప్పుడు చూపించలేదు పంటి మీద వెళ్ళలేదు. ఈ యూట్యూబ్ అదంతా స్టార్ట్ చేయకముందు ఎక్కువ నర్సాపూర్లోనే తిరిగే వెళ్తాము. అంటే నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది కదా, నర్సాపూర్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. ఏఎస్ ఉన్నప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఏఎస్ 200 ఉండేది అప్పుడు. సో డ్యూక్ మీద కూడా కొంచెం తక్కువే. డ్యూక్ తీసుకున్న స్టార్టింగ్లో వెళ్ళేవాళ్ళం, కానీ తర్వాత ఇంకా అది వెళ్ళింది లేదు. ఇంకా ఎంటీ వేసుకుని అయితే అసలు అటు సైడే పోలేదు ఇంకా. అయ్యి బాబు మా ఓడప్పటికే అన్నాడు ఈ రోడ్ చాలా దారుణంగా ఉందా అని. అయినా కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంక ఇలా వెళ్ళిపోదాంలే మెల్లగా అని చెప్పాను నేను. మొత్తం ఇలా ఉంటుందా? ఎదరి నుంచి బాగానే ఉంటుంది అనుకుంటా కదా. మెల్లగా వెళ్ళిపోదాం ఇంక ఇలాగే. గైస్, రోడ్డు గురించి అయితే కొంచెం అయ్యో ఇంతేరా ఈ మొక్క ఎంతకి అనవసరం కెమెరా అరే మళ్ళీ ఇక్కడ ఉంది. ఓకే 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 వేసాడేమో మొత్తం రోడ్ అంతా. గైస్, రోడ్డు అయితే వేసినట్టున్నాడు. మరి మాకు కష్టాలు తప్పినట్టే కొంచెం. బాబా రోడ్డు అంతా ఇంక ఇలాగే ఉంటే ఇంక తిరగలేదు. ఇంకా రోజుకి 10 సార్లు వెళ్ళి రావచ్చు అన్నా వెళ్ళి రావచ్చు. గైస్, మనం కరెక్ట్గా ఈ రోడ్డుకి ఎప్పుడు డ్యూక్ మీద వచ్చాము. ఆ బ్లాగ్ నేను డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. లిటరలీ మొత్తం మునిగిపోయింది. అప్పుడు మునిగిపోయిన తర్వాత బండ్లతో అలా వెళ్దాం సరదాగా కొంచెం ఎదరికి. రోడ్డు అయితే ఇక్కడ దాకా వేస్తాడు, అటు నుంచి కూడా రావచ్చు ఇటు. బా వర్స్ట్ ఉండేది అక్కడే, ఆ రోడ్డు కొంచెమే, మొత్తం రోడ్డే లేదు అసలు. అక్కడ మొత్తం పోయిందనమాట. ఇది కొంచెం పర్లేదు మాదిరిగా. మనం పైన చించినాడ బ్రిడ్జ్ ఎక్కేయచ్చు. ఇప్పుడు మనం చించినాడ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తాం అనమాట. చించినాడ బ్రిడ్జ్ అక్కడి నుంచి అలా పాలకోల సైడ్ తిరిగి అక్కడి నుంచి భీమవరం. అమ్మో నీ మీద ఏమైనా ఉన్నాయేమో దులుపుకో. గైస్, ఇదే చించినాడ బైపాస్ రోడ్డు, చించినాడ బ్రిడ్జ్ కూడా అలాగే ఉంది. రోడ్డు అంతా ఇది దాటేసిన తర్వాత బాగుంటుంది కదా. భీమవరం వచ్చేసి మాకు అరౌండ్ 43 కిలోమీటర్స్ చూపించింది నైట్ మ్యాప్స్లో చెక్ చేస్తే. అరౌండ్ 45 కిలోమీటర్స్ అలా వస్తుంది అనుకుంటా. ఇంకా సో 45 + 45 90 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కలిపి. ఇప్పుడు అక్కడ ఒకసారి పోలీసులకు దొరికిస్తాం అనమాట మేము. అంటే అప్పుడు లైసెన్స్ లేదు మాకు. లైసెన్స్ లేని టైంలో, స్కూలింగ్ టైంలో 10th క్లాస్లో ఆ మూమెంట్స్ ఇంకా అలాగే గుర్తుండిపోయినాయి. 10th క్లాస్ టైంలో మూమెంట్స్ అవన్నీ. టెన్త్ క్లాస్ వరకు బాగానే ఉంది. తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత ఇంటర్ టైంలో ఇంకా ఒక్కొక్కడికి యాటిట్యూడ్లు ఇలాంటివన్నీ పెరగడం. 10th క్లాస్ వరకు అయితే ఇలాంటి అంత యాటిట్యూడ్లో ఏమి ఉండేవి కాదు మనుషులకి. పర్లేదు, అప్పటి వరకే వాడికి తెలియదు అలాంటివి. బాగానే చాలా లాయల్గా ఉండేవాళ్ళం అంతా. తర్వాత ఇంకా యాటిట్యూడ్ బోల్తాయి. ఇప్పుడు యాటిట్యూడ్ విషయం ఎందుకు గుర్తొచ్చిందంటే, నిన్నే చేసి మా జూనియర్ గారు ఒకటి కనిపించాడు. ఆడు భయంకరమైన యాటిట్యూడ్ అనమాట. ఆ యాటిట్యూడ్ చూసి నాకు గుర్తొచ్చింది ఆ యాటిట్యూడ్ విషయం. ఎవరన్నా ఇంటర్ టైంలో గిని ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఆ యాటిట్యూడ్ వల్ల మీకు వచ్చేది ఏం లేదు, చాలా చిరాగ్గా కనపడుతుంది చూసే వాళ్ళకి. మనకు అనిపిస్తుంది భయంకరమైన యాటిట్యూడ్ ఇస్తున్నాం మనం అని, కానీ చాలా గలీజ్ ఉంటుంది అనమాట. వెళ్తే లమంచిలి అనుకుంటా. ఇది వచ్చేసి చించినాడ సెంటర్. ఈ రోడ్స్ కూడా మా 10th టైంలో అంత బాగుండేవి కాదు. తర్వాత ఇప్పుడు బైపాస్ రోడ్
చేసిన తర్వాత నీట్గా వేసిన తర్వాత అప్పటి నుంచి బాగుంటుంది. మా 10th క్లాస్ టైంలో ఈ రోడ్డు కూడా కొంచెం అలాగే ఉండేది, అంత బాగుండేది, స్మూత్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా స్మూత్ ఉంది. ఏంటంటే అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ కూడా చేస్తున్నారు అన్నమాట. ఒకవేళ పాడైతే కనుక మనం ఎక్కడ ఆగనవసరం కూడా లేదు, ఎందుకంటే టిఫిన్ కూడా కంప్లీట్ చేస్తాం ఇంట్లోనే. చాలా ఈజీ కవర్ అయిపోయింది కదా బ్రిడ్జ్ మీద. బైపాస్ రోడ్లో చాలా ఈజీ కవర్ అయిపోయింది. మాకు ఎక్కడైతే చిన్న ఇంకెక్కడ స్లో రాలేదు మేము. అక్కడ కూడా రోడ్డు వేసారు కాబట్టి అది కూడా పెద్ద ఇదేం లేదు, చాలా సింపుల్గా వచ్చినట్టు ఉంది. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. మరి భీమవరం రోడ్డు కూడా బాగుంటుందేమో. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి కనుక్కుంటాను ఏ రోడ్డు వెళ్ళమంటాడు. నరసాపురం నుంచి దగ్గర నుంచి అక్కడ ఊరిలో నుంచి వెళ్ళొచ్చు అది. ఇంకదైతే ఇది ఆప్షన్. ఇంకా చాలా కాలం అయిపోయింది, మర్చిపోయాను. సో నేను 2 వేసి ఉంటాయని అనుకున్నాను, ఒకటి ఇది ఒకటి అది. ఏంటంటే అది నరసాపూర్ దగ్గర నుంచి ఊర్లో నుంచి వెళ్తూ ఉంటుంది, పొలాలు అవన్నీ పక్క నుంచి మంచి సీనరీస్ అన్నీ తగులుతాయి. ఆ రోడ్లో కొడదాం అనుకున్నాం, కానీ ఇంతకీ ఇటు సైడ్ వస్తే ఇదే ఆప్షన్, అటు సైడ్ వెళ్తే అది ఆప్షన్. సో ప్రస్తుతానికి ఇటు అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎవరికి ఏం కాల్ చేయట్లేదు, వెనక్కి వెళ్ళే ఉద్దేశం అయితే మనకు లేదు. కానీ ఈ టైంకి ఎంత ట్రాఫిక్ ఉందంటారా బాబు. స్కూల్స్ కాలేజ్ టైమింగ్ ఆల్మోస్ట్ 9 అయిపోతుంది కదా ఇప్పుడు. స్కూల్స్ కాలేజ్లు ఆఫీసులు మొత్తం. మా వాడైతే 9 o'clock వర్క్ అంటున్నాడు. మరి భీమవరం పాస్పోర్ట్ ఆఫీస్లో అవ్వదు ఇంత ట్రాఫిక్లో. ఎదరా పచ్చి అన్న గేర్లు దింపి కొడుతున్నాడు. పాపం నా ముందు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ ఓవర్టేక్ చేసుకుంటా మళ్ళీ ఎదరికి వెళ్ళి ఆగుతాడు. ఇందాక చెప్పాను కదా, యాటిట్యూడ్ గైస్. అరే ఇంకా ట్రాఫిక్ ఎలా ఉంటే అయినట్టే 9 o'clock. ఆ రోడ్డుకి వెళ్తే బెటర్ ఉండేదేమో. అక్కడ నర్సాపూర్ చెప్తున్నాం కదా ఆ రోడ్డు, అదే అటు లెఫ్ట్ కొట్టేసేవాళ్ళం. పెద్ద దూరం ఏం కాదు అది కూడా. ఇది ఊడిపోయిన నెత్తి మీద ఠంగం అని వాడాలి. నైన్ అయిపోయింది గైస్. భీమవరం అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మిర్చి బజ్జీ చేస్తారు కదా, అదంతా తిరిగి వచ్చేవాళ్ళం అటు వెళ్తుంటే. గైస్ ఇక్కడికి మేము వచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్ భీమవరం. మళ్ళీ ఊర్లోకి వెళ్తున్నాం. మా వాడికి మీ సేవలు పని ఉంది, చిన్న పని. మా వాడు ఇప్పుడు ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళిపోయి లోపలికి అంత టైం పట్టింది. ఉన్నారు ఆల్రెడీ ముందు. ఇందాక వచ్చేటప్పుడే మనకి బీభత్సంగా ఉంది ట్రాఫిక్. వెళ్ళేటప్పుడు ఇంకెలా ఉంటుందో చూడాలి. ఎవరాడు